బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమలు కానుంది. ఇంటర్ విద్యలో విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ తెలంగాణ స్టేట్ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఫస్ట్ ఇయర్లో 15 మార్కులు, సెకండ్ ఇయర్లో మరో 15 మార్కులు ప్రాక్టికల్స్కు కేటాయించనున్నారు. ప్రస్తుతం 75 మార్కులకు నిర్వహిస్తున్న ఫైనల్ పరీక్షలను 60 మార్కులకు పరిమితం చేయనున్నారు. మొత్తంగా 100 మార్కుల బదులు 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. భాషా విభాగాల్లో కూడా 20 మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా ఇవ్వనున్నారు. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్, కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ ను పెంచడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, 2026-2027 ఏడాది నుంచి కొత్త నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలంగాణ ఇంటర్ విద్యా శాఖ కీలక మార్పులు చేపట్టింది. ఇందులో ప్రధానంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనూ ప్రస్తుతం ప్రాక్టికల్స్ నిర్వహించాలని అటు ఇంటర్ బోర్డు డిసైడ్ చేసింది. మరోవైపు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 15 మార్కులు, సెకండ్ ఇయర్ లో 15 మార్కులు ప్రాక్టికల్స్ కి చేసే అవకాశం ఉంది. దీంతో పాటు మ్యాథ్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ సంబంధించిన విషయాలపై కూడా అటు కీలక నిర్ణయం కూడా తీసుకుంది. మ్యాథ్స్ బదులు 60 మార్కులు ఫైనల్ పరీక్షలకు వేయాల్సినటువంటి అవసరం ఉన్నట్టు కూడా ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫైనల్ పరీక్షలు 100కు బదులు 80 మార్కులు నిర్వహించాలని ఇంటర్ బోర్డు సూచించింది. దీంతో పాటు భాషా విభాగాల్లో అంటే తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఈ భాషా విభాగాల్లో 20 మార్కులు ఇంటర్ అసెస్మెంట్ మార్కులు కూడా వేసేందుకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇదంతా కూడా 2026-2027 నుంచి విద్యా విధానం నుంచి అమలవుతున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మౌనిక. రైట్, థ్యాంక్ యూ.